హాయ్ వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు తీవ్ర ఆందోళన కలిగించాయి. ఉదయం 7:27 భూమి కంపించింది. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.3గా నమోదైనట్లు వెల్లడించారు. దాదాపు 225 కిలోమీటర్ల పరిధిలో భూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో భూ ప్రకంపనలు రావడం 50 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అని చెప్తున్నారు. భూ ప్రకంపనల ధాటికి ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మేడారం కేంద్రంగా భూ ప్రకంపనలు నమోదయ్యాయి. దీని ప్రభావం చుట్టుపక్కల 200కు పైగా కిలోమీటర్ల వరకు కనిపించింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, జనగామ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. హైదరాబాద్ శివార్లలోని వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ఏరియాల్లో కూడా భూమి కంపించింది. ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు ప్రాంతాల్లో భూకంపనలు కనిపించాయి. వీటి ధాటికి ప్రజలు భయకంపితులయ్యారు. ఇళ్లు విడిచి వీధుల్లోకి పరుగులు తీశారు. పలు చోట్ల సీసీ కెమెరాల్లో భూ ప్రకంపనల దృశ్యాలు కనిపించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో భూ ప్రకంపనలు రావడం ఇది కొత్తేమీ కాదు. గతంలో కూడా అనేకసార్లు భూమి కంపించింది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా పరిధిలో పలుమార్లు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. పులిచింతల బ్యాక్ వాటర్ పరిధిలో ఉన్న వెల్లటూరు ఏరియా ఈ భూ ప్రకంపనలకు కేంద్రంగా ఉండేది. 2020 జనవరి 26న ఇక్కడ 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. వీటి ప్రభావం ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు తెలంగాణలోని నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల వరకు కనిపించింది. కేవలం 9 నెలల వ్యవధిలోనే ఇక్కడ 1545 సార్లు భూమి కంపించిందంటే ఇక్కడ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలోని కొన్ని జిల్లాలు భూకంప ప్రభావిత ప్రాంతాల జోన్లో ఉన్నాయి. దీంతో అప్పుడప్పుడు ఇక్కడ భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ములుగు ప్రాంతంలో భూమి లోపల దాదాపు 40 కిలోమీటర్ల లోతున భూమి కంపించింది. దీంతో భూ ఉపరితలంపై దీని ప్రభావం తక్కువగానే నమోదైంది. ఒకవేళ భూమి పైపొరల్లో కంపనాలు నమోదై ఉంటే వాటి ప్రభావం తీవ్రంగా ఉండేది. వాస్తవానికి తెలంగాణలో హైదరాబాద్, భద్రాచలం, ఏటూరు నాగారం, ములుగు ఏరియాలు భూకంప ప్రభావిత జోన్ 3లో ఉన్నాయి. ఉత్తర భారతం జోన్ 5లో ఉంది. అక్కడితో పోల్చితే ఇక్కడ నమోదయ్యే కంపనాలు తక్కువ స్థాయిలో ఉంటాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. గతంలో 1969లో భద్రాచలం ఏరియాలో రిక్టర్ స్కేల్పై 5 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇప్పుడు దాదాపు అంతే స్థాయిలో భూమి కంపించింది. ములుగు ఏరియాలో ఇటీవల కొన్ని విచిత్ర సంఘటనలు నమోదయ్యాయి. ఇప్పుడు భూకంపం రావడంతో అక్కడ ఏం జరుగుతోందననే భయం కలుగుతోంది. కొంతకాలం కిందట ములుగు అడవుల్లో దాదాపు 50,000 చెట్లు నేలకొరిగాయి. అసలు ఇలా ఎందుకు జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. అనేక అధ్యయనాల అనంతరం టోర్నడోల వల్ల చెట్లు కూలాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ ఏరియాలో వాతావరణ మార్పులకు ఇది సంకేతం. మరోవైపు ఇక్కడ సింగరేణి గనుల తవ్వకం కూడా ఎక్కువ. వీటి వల్ల భూమి లోపల పొరలు కదులుతుంటాయి. మరోవైపు భూగర్భ జలాలు పెరగడం వల్ల కూడా భూమి లోపల అనేక మార్పులు జరుగుతుంటాయి. భూఫలకాలు మెత్తబడుతుంటాయి. తద్వారా కదలికలు వేగవంతమవుతుంటాయి. బహుశా ఈ పరిణామాలన్నీ ప్రస్తుత భూకంపానికి కారణమై ఉండొచ్చని భూగర్భ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ ఏరియాలో భూమి కంపించింది అంటే చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇది సేఫ్ జోన్ అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ హైదరాబాద్ కూడా భూకంప ప్రభావిత జోన్లలో ఒకటిగా ఉంది. అయితే ఇక్కడ నమోదయ్యే కంపనాల తీవ్రత తక్కువగా ఉంటుంది. అయితే బహుళ అంతస్తుల భవనాలు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో చిన్నపాటి కంపనాలను కూడా తట్టుకునేలా వాటిని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే భవిష్యత్తులో ముప్పు తప్పదు. ఇలాంటి కథనాల కోసం ఎన్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మెడికవర్తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్.